శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమల ఛానల్. జనవరి 2025 కుంభరాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. కుంభరాశికి అధిపతి శని. కుంభరాశిలో ధనిష్ట 3-4 పాదాలు, శతభిష 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయండి. వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేటువంటి యొక్క గోచార మాస ఫలాలు వర్తిస్తాయి. గోచారం అంటే గ్రహచారం. గ్రహాల యొక్క స్థితి, యుతి, దృష్టి కలయిక వల్లే ఫలితాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఒకసారి కుంభరాశి వారికి జనవరి మాసంలో వారి గోచార గ్రహస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి పరిశీలించిన తర్వాత ఫలితాల్లో వెళ్దాం. మొదటిగా రాశాధిపతి. సో ఈ యొక్క రాశాధిపతి శని జన్మరాశిలోనే ఉన్నారు. చతుర్థ నవమాధిపతి యోగకారకుడు అయినటువంటి యొక్క శుక్రుడితో కలిసి 27 దాకా ఉంటారు. 28 నుండి 28, 29, 30, 31 తేదీలలో యొక్క శుక్రుడు 2వ స్థానం అంటే మీనానికి వెళ్తారండి. శని మాత్రం ఈ యొక్క జన్మరాశిలోనే ఉంటారు. మరి తృతీయ దశమాధిపతి అయినటువంటి ఈ యొక్క కుజగ్రహం విషయానికి వచ్చే వరకు ఆయన 2 స్థానాల్లో ఉంటారు. కర్కాటక రాశిలో 20 జనవరి దాకా ఉంటారు 6వ స్థానంలో. తదనంతరం 5వ స్థానం అంటే మిథునానికి వెళ్ళబోతున్నారు 21 జనవరి నుండి మాసాంతం వరకు. మరి 7వ స్థానాధిపతి రవి అవుతారు. ఈ యొక్క 7వ స్థానాధిపతి రవి 2 రాశులు మారుతారండి. మొదటిగా 13 జనవరి దాకా ధనుసు రాశిలో ఉంటారు. 14 జనవరి నుండి మకరానికి వెళ్తున్నారు, వ్యయ స్థానానికి. మరి పంచమ అష్టమాధిపతి అయినటువంటి ఈ యొక్క బుధ గ్రహం 3 రాశులు మారుతారు. మొదటిగా ఏంటంటే వృశ్చిక రాశిలో జనవరి 1, 2, 3 తేదీలలో ఉంటారు. 4వ తారీఖు నుండి 23 వరకు 20 రోజుల పాటుగా ధనుసులో ఉండి 24 నుండి మాసాంతం వరకు కూడా ఆయన ఏంటంటే ఈ యొక్క మీకు వ్యయస్థానమైనటువంటి మకర రాష్ట్ర స్థితి పొందబోతున్నారు. రాహు విషయానికి వచ్చే వరకు రాహు మీకు ద్వితీయ స్థానంలో ఉంటారు. కేతు అష్టమ స్థానమైనటువంటి కన్యా రాష్ట్ర స్థితి పొంది ఉన్నారు. ఇది మొత్తంగా గ్రహస్థితి అండి. మరి ఇలా ఉండబోతుంది ఎడ్యుకేషన్ విషయంలో అంటే సో స్కూలింగ్ ఎడ్యుకేషన్ విద్యార్థులకు బాగానే ఉంది, పర్వాలేదు. డిగ్రీ స్థాయి విద్య బ్యాచిలర్ డిగ్రీ అన్నప్పుడు మనం 4 చూస్తాం. 4వ అధిపతి శుక్రుడు రాశిలోను మరియు ద్వితీయ స్థానంలో ఉంటారు కాబట్టి బ్యాచిలర్ డిగ్రీ ఎనీథింగ్ అండి. సో నటులు ఒక పర్టికులర్ ఫీల్డ్ అని కాదు, సో ఏదైనా సరే వారికి అందరికీ బాగుంటుంది. పంచమాధిపతి బుధుడు హైయర్ ఎడ్యుకేషన్ అంటే 5, 9 పీజీ లాంటి విద్య హైయర్ ఎడ్యుకేషన్ చూపిస్తుంది కదా, సో వాళ్ళకి ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ మాసంలో మొత్తంగా విద్యార్థులకు బాగుంటుందండి. ఫోకస్డ్గా ఉంటారు, బాగా చదువుకుంటారు, మంచి మార్క్స్ వస్తాయి. సో నో డౌట్. కాబట్టి ఇక్కడ కాంపిటీషన్ అంటే 6వ స్థానంలో కుజుడు ఉంటాడు 20 వరకు. ఒకటి బలహీన కుజుడు కాబట్టి అధైర్యపడవద్దు. కుజుడు ధైర్యానికి కారకుడు. కొంచెం ధైర్యం ఎందుకో తక్కువగా ఉంటుంది. హార్డ్ వర్క్ చేసి ప్రిపేర్ అయి ఉన్నారు. ఫస్ట్ మానసికంగా మీరు స్ట్రాంగ్గా ఉండండి. ఎస్ ఐ కెన్ విన్ అని చెప్పి దెన్ ఆ ప్రకారంగా మీరు ప్లాన్ చేసుకుని రివ్యూ చేసుకుంటే సరిపోతుంది, బాగుంటుంది. నో వరీ. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వారికి కూడా బాగానే ఉందండి. మరి ప్రేమలో ఏ విధంగా ఉంటుంది? పంచమాధిపతి బుధుడు ముఖ్యంగా ఎక్కువ కాలం ఈ మాసంలో ఏంటంటే 4 నుండి 23వ తేదీ వరకు కూడా లాభస్థానంలో ఉంటారు. స్వస్థానం చూస్తూ ఉంటారు. అంటే ఏంటంటే ప్రేమికులకి 23వ తారీఖు వరకు బాగుంది. ఎప్పుడైతే కనుక ఈ యొక్క బుధ స్థితి అనేది వ్యయానికి వెళ్తుందో సో అప్పుడు కుజుడు దృష్టి పడుతూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే కొంత ప్రేమలో ఉన్నవారు కొంచెం జగడం, మాట పట్టింపులు, ఈగో క్లాషెస్, సో లేనిపోని ఇది ఈగో అనేది డెవలప్ కావడం వల్ల దూరంగా ఉండటం, ఒకరికొకరు కమ్యూనికేషన్ లేకుండా కొంత ఉండటం, ఎడమొహం పెడమొహం లాగా అనేది 24 నుంచి కనబడుతూ ఉందండి. మరి వృత్తిలో ఎలా ఉంటుందయ్యా అంటే దశమాధిపతి ఎవరు? వృత్తి స్థానం. దశమం అంటే రాజ్యభావం, స్టేటస్. సో కాబట్టి దశమాధిపతి అయినటువంటి యొక్క కుజుడు 6వ స్థానంలో ఉన్నారు. సో ఈ మాసంలో ఏంటంటే మీ టార్గెట్స్ ఫుల్ఫిల్ కావడం కోసం మీరు హార్డ్ వర్క్ బాగా చేస్తారు, వర్క్ చేయండి. ఎప్పుడైతే కనుక స్థితి గ్రహాల యొక్క స్థితి ఇంకాస్త మారుతుందో డెఫినెట్గా మంచి శుభ ఫలితాలు చూస్తారండి. ఈ మంత్లో ఏంటంటే మార్కెటింగ్లో ఉన్న వారికి అయితేనేమి టార్గెట్ ఓరియంటెడ్గా ఎవరైతే ఉంటారో వాళ్ళు దే హ్యావ్ టు వర్క్ హార్డ్ అండి. హార్డ్ వర్క్తోనే ఫలితం సాధిస్తారు. సో లక్ మీద డిపెండ్ కాకండి ఈ మాసంలో మాత్రం. సో యూ హ్యావ్ టు వర్క్ హార్డ్, దెన్ ఓన్లీ యూ విల్ గెట్ ద రిజల్ట్. మరికొంతమంది ఉద్యోగం మారే ప్రయత్నం చేస్తారు. ఎప్పుడయ్యానంటే నెలాగా 3వ వారం నుండి చివరి నుండి సో మారిపోతే బాగుంటుందేమో, స్కిప్ అవుదాం, క్విట్ అవుదాం, వెళ్దాం అనుకుంటూ ఉంటారు. మీ యొక్క జన్మజాతక చక్రం కూడా చూసుకోండి. 2, 6, 10 స్థానాధిపతుల దశలు కానీ అంతర్దశలు కానీ జరుగుతూ వారు కనుక బలంగా ఉంటే దెన్ ఓన్లీ యూ కెన్ టేక్ ద డెసిషన్. లేదంటే పర్వాలేదు అనుకున్నప్పుడు యూ కెన్ కంటిన్యూ హియర్ ఇన్ ద సేమ్ కంపెనీ, సేమ్ ఆర్గనైజేషన్లో మీరు కంటిన్యూ అవ్వచ్చు. వ్యాపార పరంగా ఏ విధంగా ఉంది అన్నప్పుడు 7వ స్థానాధిపతి రవి లాభంలో ఉన్నారండి. బుధుడితో కలిసి వ్యాపారం నుండి లాభస్థానం బుధుడు అవుతారు. నో డౌట్ 2వ వారం వరకు కూడా సంక్రాంతి ఫెస్టివల్ వరకు కూడా మీకు వ్యాపారంలో ఈ యొక్క కుంభరాశి వారికి అద్భుతంగా ఉంటుంది, నో డౌట్. సో మళ్ళీ మనం 3వ వారం మొదలెట్టుకొని అప్పటి నుండి ఏంటంటే కొంచెం ఎఫర్ట్స్ పెడితేనే ఇప్పుడు మొదటి 2 వారాలన్నంత ఫ్లో, హెవీ ఫ్లో అక్కడ ఉండదు, కొంచెం నార్మల్గా ఉంటుంది. సో 3వ వారం 4వ వారం నార్మల్గా ఉంటుంది. సో అది కంటిన్యూ చేయండి. సో కొత్త వ్యాపార భాగస్వామి ఎవరైనా మీ ముందుకు మీకు రావచ్చు. దగ్గర బంధుమిత్రులు, ఫ్రెండ్స్ ముఖ్యంగా ఇలాంటి వారు కొంతమంది మీకు తారసపడే అవకాశం కూడా బలంగా కనపడుతూ ఉంది.
మరి వృత్తి చూసాం, వ్యాపారం, విద్య చూసాము, ఇన్వెస్ట్మెంట్. సో పంచమాధిపతి బుధుడు లాభంలో ఉన్నాడు కాబట్టి ఈ మాసంలో మీరు చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్ లాభానికి దారితీస్తాయి. మొదటి 2 వారాలు అద్భుతంగా ఉంటాయి. 2వ వారం తర్వాత కూడా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే గ్రహస్థితులు కొంచెం మార్పు రావడం వల్ల కొద్దిగా నార్మల్గా ఉంటుంది. బట్ ఎక్సలెంట్గా అనేది సో 14వ తారీఖు వరకు చాలా బాగుంటుందండి. యూ కెన్ గో అహెడ్. సంతాన సంబంధం కూడా బాగుంటుంది. మీ యొక్క సంతానం అద్భుతంగా రాణిస్తారు. మొదటి సంతానం అయితేనేంటి, ద్వితీయ సంతానం అయితేనేంటి, ముఖ్యంగా మొదటి 14 రోజుల పాటుగా అభ్యున్నతి బాగా ఉంటుందండి. కొంతమందికి మీ యొక్క సంతానానికి ఏదైనా వివాహ సంబంధాలు కూడా దగ్గరగా రావచ్చే అవకాశం ఉంది. కోర్స్ సో ఇక్కడ వివాహం నిశ్చయానికి హిందూ కల్చర్లో జనవరి మాసంలో ఒక పుష్యమాసం ఇట్లా ఉంది కూడా కన్ఫర్మేషన్ చేసుకోకపోయినా కూడా సంబంధాలు పాజిటివ్గా వచ్చే అవకాశం అయితే బలంగా కనపడుతుందని చెప్పవచ్చు. మరికొంతమంది ఎవరైతే ప్రేమలో ఉన్నవారు వారి యొక్క ప్రేమ జీవితాన్ని వివాహ జీవితంగా మార్చుకునే ప్రయత్నాలు కూడా చేస్తారండి. సక్సెస్ అవుతుందా కాదా అని అంటే చెక్ యువర్ హోరోస్కోప్, మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని కూడా చెక్ చేసుకోండి, సరిపోతుంది. మరి వాహనం, కుటుంబం, ప్రాపర్టీ అన్నప్పుడు ఇక్కడ ఈ మాసంలో మంచి వాహన సౌఖ్యం, ప్రయాణాలు చేస్తారు. పేరెంట్స్ యొక్క సపోర్ట్ బాగా ఉంటుంది. అదేవిధంగా కుటుంబ సభ్యుల, బంధుమిత్రుల కలయిక, సమాగమనము, గెట్ టుగెదర్ లాంటివి, కొంత ఖర్చు కూడా చేస్తారండి. మాసం చివరిలో కూడా వృధా కొంచెం లావిష్నెస్ కోసం ఖర్చు కూడా అధికంగా చేసే అవకాశం అయితే కనపడుతుంది. అదేవిధంగా మీ యొక్క పేరెంట్స్ నుంచి, తల్లిదండ్రుల నుంచి కూడా భూమి లేదా ధన సంబంధంగా ఆస్తులు కూడా కొంత వచ్చే అవకాశం, లేకపోతే సపోర్ట్ కానీ తీసుకునే వచ్చే అవకాశం అయితే బలంగా కనపడుతూ ఉంది. మరి తృతీయాధిపతి కుజుడు 6వ స్థానంలో ఉన్నాడు కాబట్టి మీ యొక్క సిబ్లింగ్స్ కొంత వాళ్ళు సర్వీస్లో కానీ చేస్తున్న జాబ్లో కొంత కష్టించి పని చేయాల్సి ఉంటుంది. దాని ఓన్లీ వాళ్ళ యొక్క ఫలితం బాగా ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క ఇంటిలో ఏదైనా పెట్ అనిమల్స్, కొంతమందికి పెంపుడు జంతువులు ఉంటే వాటికి చిన్న హెల్త్ ఇష్యూస్ కానీ కొంత డల్నెస్ కానీ కనపడుతుంది. అదేవిధంగా మీతోటి లేకుండా మీ కింద పనిచేసే కొంత సబార్డినేట్ కింద వర్కర్స్ లాంటి వాటితో జగడాలు వద్దు. ఈ మాసంలో కొంత అనుకూలత తక్కువగా ఉంది కాబట్టి సో కమ్యూనికేషన్లో స్ట్రాంగ్గా ఉండండి. ఉన్న విషయం ఓపెన్గా చెప్పడం, సో బీ ఫేర్ అండ్ ఫ్రాంక్గా ఉండండి. సో అదే అండి. హెల్త్ విషయంలో చూస్తే ఏంటంటే ముఖ్యంగా రాశాధిపతి శని రాశిలో ఉన్నాడు కాబట్టి హెల్త్ పరంగా మేజర్గా వచ్చే అవకాశం తక్కువగా ఉంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే కుజుడి నీత స్థితి 6వ స్థానంలో, కుజుడు బలహీనంగా ఉన్నారు జలరాశిలో కాబట్టి వెదర్ చేంజెస్, నాజిల్ అంటే ఇక్కడ ముక్కు అంటే నో బ్లాక్ కావటంలా కావచ్చు, లిక్విడ్ తీసుకునే ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండండి. నాట్ టైంలో ఫుడ్ తీసుకోవటము, స్లీపింగ్ డిజార్డరు, ఇన్కన్వీనియన్స్ కలిగే అవకాశం అయితే ఉంది. కానీ మేజర్గా రాశాధిపతి రాశిలో ఉన్నారు, 4 మరియు 9వ అధిపతితో కలిసి ఉన్నారు కాబట్టి హెల్త్ పరంగా మనకు మేజర్గా హెల్త్ ఇష్యూస్ కనపడట్లేదు. కాబట్టి ఏంటంటే ఇదొక్కటి కుజుడు మాట, కమ్యూనికేషను, కుదిరితే ప్రయాణాలు, మెషినరీతో పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండండి, సరిపోతుంది. సో మీకు ఇంకా 2025లో కుంభరాశి అంటే ఏంటి? మకరం అయితే ఎర్తీ నేచర్, భూతత్వ రాశి. కుంభరాశి వాయుతత్వ రాశి. మకరానికి అధిపతి శని, కుంభానికి అధిపతి శని. సో మకరం భూతత్వం, స్టేబుల్నెస్ ఉంటుంది. కానీ కుంభం అంటే ఏంటంటే మూల త్రికోణం, శని బలవంతుడు మకరానికి అంటే ఇక్కడ. సో అదేవిధంగా వాయుతత్వ రాశి, తెలివిగా ఎక్కువగా పని చేద్దామని చూస్తూ ఉంటారు వీళ్ళు. సో తక్కువ పనితో ఎక్కువ రిజల్ట్ తేవాలని చూస్తూ ఉంటారు. కింది వాళ్ళతో ఎక్కువ పని చేయించి వీళ్ళు కొంచెం పైన అలా మెయింటైన్ చేస్తూ ఉంటారు. రకం జనరల్గా కొంత కుంభరాశి వారికి ఇలాంటి లక్షణాలు ఉంటాయి. సో మీరు కనుక వాయుతత్వ రాశి కాబట్టి మీది, సో ముఖ్యంగా 2025 రాబోతుంది. గోల్స్ పెట్టుకోండి. గోల్స్ ఎందుకంటే గోల్స్ రాసుకోవాలండి. ఎప్పుడు కూడా మైండ్లో పెట్టుకోవడం కాదు. వేలకు వేల ఆలోచనతో పాటు ఇవి కూడా కొట్టుకుపోతాయి కాబట్టి సో పుట్ ఇట్ అండి పేపర్, ఒక జర్నల్ లాగా, ఒక డైరీలో, లేకుంటే ఒక కార్డు మీద గోల్డ్ కార్డ్ లాగా రాసుకోండి. ఏ పారామీటర్స్ రాసుకుంటే బాగుంటుంది క్లారిటీగా. HRMSC 5 అంటే పంచభూతాలాగా. మొదటిది హెల్త్. హెల్త్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. హెల్త్ ఉంటేనే ఫిజికల్గా మనం స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఏదైనా చేయగలుగుతాం, ఏదైనా ఎంజాయ్ చేస్తాం. హెల్త్ ఒకటి. రిలేషన్షిప్ అంటే సంబంధ బాంధవ్యాలు, లైఫ్ పార్ట్నర్తో కావచ్చు, ప్రేమలో కావచ్చు, కుటుంబ సభ్యులతో కావచ్చు, సంతానంతో కావచ్చు, నేబర్స్తో, కొలీగ్స్తో, హూ ఎవర్ టార్గెట్ పెట్టుకోవాలి రిలేషన్షిప్. ఫర్ మనీ, డబ్బుల విషయం, ఎంత సంపాదన ఉండాలి, ఎలా ఖర్చు పెట్టాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, వీటి గురించిన గోల్స్ స్పెసిఫిక్గా రాసుకోండి. ఏ మంత్లో సాధించాలి, ఎంత మనకు రావాలి, ఇలాంటివన్నీ కూడా. ఎస్ ఫర్ స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మిక సాధనలో కూడా ఉండాలండి. కంప్లీట్ మెటీరియలిస్టిక్ లైఫ్ ఉంటే రాహు ప్రభావం ఎక్కువ అయిపోతుంది. సో కేతు ఆల్సో హ్యాస్ టు బి దేర్. సో కాబట్టి ధ్యానము, మెడిటేషను, కొన్ని సెషన్స్ అటెండ్ కావటము, భక్తి, ఇలా కొంత అలవర్చుకోగలిగితే బాగుంటుంది. సో ఫర్ కెరీర్ ముఖ్యం. సో కాబట్టి ఏంటంటే మీ యొక్క రంగాల, వ్యాపారం కావచ్చు, వృత్తి కావచ్చు, రంగాలు ఏం సాధించాలి, ఎలాంటి స్టేజ్కి వెళ్ళాలి, ఎలాంటి కంపెనీలో నేను ఉద్యోగం సాధించాలి, ఎలాంటి కంపెనీలో ఉన్న ఉద్యోగంలో కొంతమంది ఎవరైతే కంటిన్యూ అవుతూ ఉంటారో ఎలాంటి నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకోవాలి, ఏది కొత్తగా నేర్చుకుంటే నేను ముందు ఉండగలుగుతాను, నాకు గౌరవం పెరుగుతుంది, జీతం పెరుగుతుంది, ఇలాంటివన్నీ కూడా టార్గెట్స్ పెట్టుకోండి. మంత్తో పాటుగా స్పెసిఫిక్గా ఫిగర్ అండ్ ఫ్యాక్ట్స్ రాసుకోండి. సో డైలీ చెక్ వన్స్ ఆర్ ట్వైస్ చూసుకోండి. మార్నింగ్ అండ్ ఈవినింగ్ చెక్ చేసుకోవడం వల్ల ఏంటంటే మన సబ్ కాన్షియస్ మైండ్ ఫోకస్డ్గా ఉంటుందండి.
అప్పుడు ఏంటంటే మన మైండ్ డీవియేట్ కాకుండా వాటి మీదనే ఉంటుంది కాబట్టి సో దానికి తగినట్టుగా యాక్షన్ వేయండి. ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకుంటూ మీరు చెక్ చేసుకుంటూ ఉంటే డెఫినెట్గా మీరు గోల్ అచీవ్ అవుతారు. సో ఏది కూడా డ్రీమ్ డిజైర్ పెట్టుకుని ఉంటే యాక్షన్ లేకుండా ఒక విజువలైజ్ చేసుకుంటూ ఉంటే సో డే డ్రీమర్ లాగా ఉండిపోవాల్సి వస్తుంది. కాబట్టి డ్రీమ్ అలాంగ్ విత్ యాక్షన్ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్ అండి. సో దెర్ ఈజ్ నో షార్ట్ కట్ ఫర్ సక్సెస్, దెర్ ఈజ్ నో డిస్కౌంట్ ఫర్ సక్సెస్. హార్డ్ వర్క్ చేయండి, ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్లాన్గా చేసుకోగలిగితే సో డెఫినెట్గా మీరు 2025లో సక్సెస్ అవ్వబోతారని ఆశిద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోనిమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.